ప్రశాంతమైన మైలవరంలో అరాచకం సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మంత్రి దేవినేని ఉమ. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నేతలు ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. అయితే జగన్ సభకి వచ్చిన జనాన్ని చూసి తట్టుకోలేకే దేవినేని ఉమ తన అనుచరులను పురమాయించి దాడులు చేయించారని ఆరోపించారు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు వేదిక దిగ్గానే పూర్తిగా తూగుతూ ఊగుతూ ఉన్న కార్యకర్తలు రాళ్ళు చెప్పులు సిఐఎస్ఎఫ్ లోకల్ పోలీస్ కూడా కాదు సిఐఎస్ఎఫ్ అధికారుల మీద రాళ్ళు విసరటం చెప్పులు విసరటం దాని మీద అక్కడ ఆ సంఘటనని కంట్రోల్ చేసిన పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా మైలవరం ప్రజలు భయభ్రాంతులయ్యే విధంగా షాపుల మీద దాడులు, షాపుల మీద రాళ్ళు విసరటం, షాపుల మీద చెప్పులు విసరటం, ఒక భయానక వాతావరణాన్ని నిన్న క్రియేట్ చేశారు. గ్రామం నుంచి వేలాది మంది వచ్చి ప్రజలు చూశారు, మైలవరం పట్టణంలో చూశారు వేలాది మంది. ఎంత జన ప్రభంజనం వచ్చిందో చూసి తట్టుకోలేక తన అనుచరుడు దేవినేని పూర్ణ అనే వ్యక్తి, కొత్తూరు తాడేపల్లికి చెందిన వ్యక్తులు ఆ సభ దగ్గర వాళ్ళకి ఏం పని, వాళ్ళు వచ్చి అసలు కావాలని చెప్పి పోలీసుల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి ఘటనకి ప్రధాన కారణం దేవినేని ఉమామహేశ్వరరావు కుట్ర దేవినేని ఉమామహేశ్వరరావు కావాలని అలజడి సృష్టించడానికి ప్రయత్నించాడు. ఘర్షణ కారకుడైన దేవినేని ఉమామహేశ్వరరావు మళ్ళీ వచ్చి ఈరోజు మీడియా సమావేశం పెట్టి బొంకుతా ఉన్నాడంటే అతని వైఖరి గమనించండి.